తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరంటే టక్కున కేటీఆర్ అనేస్తాం. గులాబీ బాస్ దేశంలో కారు నడిపిస్తే కేటీఆర్ రాష్ట్రంలో కారును డ్రైవింగ్ చేస్తారనుకున్నారు. 2018లో రాముడు పట్టాభిషేకమని అందరూ మైకులు పగిలేలా సౌండ్ చేశారు. ఇంతలో ఏమైందో ఏమో అంతా సైలెంట్ అయ్యారు. తర్వాత అడపాదడపా రామన్నకే జై కొట్టిన అధినేత హెచ్చరికలతో అంతా కామయ్యారు. దీంతో తారక రాముడి సీఎం సీటు అందని ద్రాక్షగానే మిగిలింది. ఇంతకీ కేటీఆర్ సీఎం అవడానికి అడ్డంకులు ఏంటి? అసలు అడ్డంకులు సృష్టిస్తుంది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కేటీఆర్ సీఎం అవుతారా? 2018లో సీఎంగా పట్టాభిషేకమని వార్తలు. సీజన్ కి ఒకసారి వినిపిస్తున్న సీఎం కామెంట్. మంత్రులు ఎమ్మెల్యేల నోట నుంచి మాటలు. నేషనల్ వైపు స్లోగా అడుగులేస్తున్న కేసీఆర్. బీఆర్ఎస్ స్థాపన టైంలో ఊపందుకున్న సీఎం నినాదాలు. కేటీఆర్ కి అందని ద్రాక్షగానే సీఎం సీటు. తాజా సర్వేలతో అలర్ట్ అయిన గులాబీ బాస్. కుటుంబ పాలనగా ముద్రపడుతుందని అలర్ట్. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడెవరు అంటే ఇంకెవరు, ఆయన కుమారుడు కేటీఆర్ అని చెబుతారు. అసలు 2018 ఎన్నికలకు ముందే ఆయన పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని వార్తలు వచ్చాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ను ప్రకటించిన సందర్భంలోనే తదుపరి సీఎం కేటీఆర్ అని అందరికీ అర్థమైపోయింది. 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం, ఇక ఇప్పుడో అప్పుడో అన్న స్థాయిలో వార్తలు వచ్చాయి. పలు ముహూర్తాలు కూడా ఖరారు చేస్తూ పుంకాలుగా వార్తలు వెలువడ్డాయి. మంత్రులైతే బహిరంగ వేదికల నుంచి కేటీఆర్ను కాబోయే ముఖ్యమంత్రిగా సంబోధించారు. అయితే కుటుంబ కలహాల మరో కారణమా తెలియదు కానీ ఇప్పటి వరకు కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మాత్రం జరగలేదు. మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. భవిష్యత్తులో కేంద్రంలో కీలక పాత్ర పోషించిన తర్వాత రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషించి ఆయన అనుకున్నది కేంద్రంలో దేశాన్ని మార్పు చేయడానికి అనుకున్నది సాధిస్తే నెక్స్ట్ మా పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ఉన్నారు. కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి తర్వాత ఏది 5 ఏళ్ళకు కావచ్చు 10 ఏళ్ళకు కావచ్చు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి మా పార్టీలో ఏకైక నాయకుడు కేటీఆర్ గారు. ఆయన కొడుకు రాదు అర్హత అనేది. ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, పరిపాలన దక్షత కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు. ఒకరిని మోసం చేసి ఏదో మాయమాటలు చెప్పడం మనకు రాదు. ఉన్నంత చెప్తాడు. తెలంగాణని అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఆయనకు ఉంది. ఆయనను కేసీఆర్ గారిని మేము ఉద్యమం నుంచి కూడా చూసినాం కనుక ఆ దక్షత ఉంది కనుక మా పార్టీలో ఆయన వాడు కనుక ఖచ్చితంగా రేపే అవుతానని చెప్పలేదు, నెక్స్ట్ ఎలక్షన్ అవుతానని చెప్పలేదు. నేను ఖచ్చితంగా కేసీఆర్ గారి తర్వాత ఒకవేళ కేసీఆర్ గారు 100% రేపు భవిష్యత్తులో కేసీఆర్ గారి తర్వాత అయ్యేది ఎవరు అంటే మా నాయకులే ఎవరైనా చెప్తారు, మా పార్టీ చెప్తారు. ఏ చిన్న నాయకుడు అయినా కూడా కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరైనా ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా కేటీఆర్. ఇప్పుడు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినబడుతుంది. అయితే 9 ఏళ్ల పాలనలో మూటగట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి బీఆర్ఎస్ కు విజయం
అంత సులభంగా అందే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా రాదా అని పక్కన పెడితే పార్టీ వేదికలపై ఎక్కడా ఎవరూ కూడా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించే ధైర్యం చేయలేదు. ఎవరు మాట్లాడినా ఆఖరికి కేటీఆర్ కూడా 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని అంటున్నారు. తమ్ముళ్ళు చెల్లెలు ఒకటే అడుగుతా ఉన్నా నేను, మంచి నాయకులు ఉన్నప్పుడు, మంచి నాయకత్వం ఉన్నప్పుడు వదులుకోవద్దు, చేజార్చుకోవద్దు. మనందరి లక్ష్యం ఈ ఎన్నికల సంవత్సరంలో ఎవడు ఆగం చేసే ప్రయత్నం చేసినా, ఎవడు అడ్డం పొడుగు మాట్లాడినా ఒకటే ఒకటి ఉండాలి, కేసీఆర్ గారు తిరిగి ముచ్చటగా మూడోసారి పేద ప్రజల కోసం తిరిగి ముఖ్యమంత్రి కావాలి. అది మనందరి సమిష్టి లక్ష్యం కావాలి. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో మనమే కథానాయకులమై కదలాలి. ఎక్కడికక్కడ ఒక కేసీఆర్ గారు లాగా విజృంభించాలి. ఈ దుర్మార్గులను నిర్మాణం మాత్రమే తెలిసిన మనకు, విధ్వంసం తెలిసిన ఈ దుర్మార్గులకు మధ్యన జరుగుతున్న పోరాటంలో తప్పకుండా ఎక్కడికక్కడ వాళ్ళ కుట్రలను తుత్తునియలు చేయాలి, తిప్పికొట్టాలి. 60 ఏళ్లలో 17,000 పడకలు, కానీ కేసీఆర్ గారి 9 ఏళ్లలో దాన్ని 50,000 పడకలకు పెంచినటువంటి ఘనత. ఆనాడు మీ 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ తెస్తే ఇవాళ పోయిన సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు, ఈ విద్యా సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. ఇలా కార్యకర్తలు మా భాస్కర్ రావు గారు అన్నట్టు ఖచ్చితంగా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఎవడెన్ని మాట్లాడినా ఖచ్చితంగా 12కు 12 స్థానాలు నల్లగొండలో ఎగిరే జెండా గులాబీ జెండానే. ఇంతగానే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న మునుగోళ్ళు ఏమైంది? బొక్కబోర్ల వల్లే వీళ్ళు డిపాజిట్ జప్తు అయిపోయింది. నిన్నగాక మొన్న మునుగోడులో డిపాజిట్ పోయింది కాంగ్రెస్ పార్టీది. వీళ్ళు ఇంకా ఇవాళ మేమేందో వస్తామంటారు. అసలు కాంగ్రెస్ పార్టీకి 40-50 సీట్లలో క్యాండిడేట్లే లేరు, వాళ్ళకు మనుషులే లేరు. ఇంకా మేము అధికారంలోకి వస్తాం, మేము వస్తున్నామని మాట్లాడితే అది మేకపోతు గాంభీర్యం, ప్రగల్భాలు పలకడం, పగటి కలలు గరడం తప్ప మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని గోబల్స్ ప్రచారం చేసినా ఖచ్చితంగా మూడోసారి వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. చివరాఖరికి గతంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పబ్లిక్ గా బహిరంగ సభలలో చెప్పిన నాయకులు కూడా కేసీఆర్ హ్యాట్రిక్ గురించే మాట్లాడుతున్నారు. దీంతో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు ఇప్పటికిప్పుడైతే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అసలు కేసీఆర్ జాతీయ ఆకాంక్షల వెనుక ఉన్న ఉద్దేశమే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కేటీఆర్ కు అప్పగించేందుకే అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్న చందంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పెంచుకున్న ఆశలు నెరవేరే అవకాశాలు ఈసుమంతేనా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ కు తెలంగాణ సీఎం పీఠం అందని ద్రాక్షగా మిగిలిపోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకొని ఆ కుర్చీని బాధ్యతలను తనయుడికి అప్పగిస్తారని పార్టీ వర్గాలు అప్పట్లో గట్టిగా చెప్పాయి. అలాగే కేటీఆర్ డిఫాక్టో సీఎంగా వ్యవహరించడం కూడా అప్పటి నుంచే మొదలైంది. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. కానీ ఆ వ్యూహం కార్యరూపం దాల్చకపోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంతంగా నిర్వహించిన ఓ సర్వేనే కారణమని చెబుతున్నారు. బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకతకు అత్యధికంగా వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన కారణమని తేలడమే అంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల వ్యూహకర్త పీకే కూడా కేటీఆర్ ను వారసుడిగా చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని, అది వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను గట్టిగా దెబ్బతీస్తుందని చెప్పడమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఇక
ఇక అన్ని ఆలోచించిన సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా కేటీఆర్కు పగ్గాలు అప్పగించడానికి ససేమిరా అంటున్నారని చెబుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన కేటీఆర్కు సీఎం పగ్గాలు దక్కే అవకాశాలు పెద్దగా లేవని, అందుకు కారణం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేకపోవడమేనని అంటున్నారు.